మాకైతే కనపడలేదు అభివృద్ధి. అంటే కొంచెం ఈ మెయిన్ ఈ కట్టు ఉండాలి కదండి, ఏమి స్టార్ట్ అవ్వలేదు కదా రాజధాని. జగన్ గారు సంక్షేమ పథకాలు అభివృద్ధి అన్నీ జరుగుతాయని అనుకుంటున్నాం. అవకాశం ఇస్తే బాగుంటుంది, తెలుస్తుంది కదా. మనం ఒకసారి అవకాశం ఎందుకంటే ఇప్పుడు సెక్రటేరియట్ కట్టారు, అసెంబ్లీ కట్టారు, ఇంకా అంతకుమించి వేరే పెద్దగా కనపట్లేదు. పూర్తిగా అభివృద్ధి అనేది పూర్తిగా అయితే జరగలేదు. కొంత చేసిన మాట వాస్తవంగా దాన్ని పూర్తి స్థాయిలో తీసుకురాలేకపోయారు. తర్వాత ఏంటంటే కొంత అభివృద్ధి జరిపి కొంత కట్టి ఆపేస్తారంటే తర్వాత ఎలక్షన్లకి మళ్ళీ చేద్దామని ఆలోచనలో ఉన్నారు. యువకులకి కొత్తగా ఛాన్స్ ఇవ్వాలని చెప్పి అందరూ చెబుతూ ఉంటాము, కానీ ఎప్పటికెప్పుడు సీనియర్ నాయకులు వెళ్తున్నారు. అలా కాకుండా కొత్తవాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు రాజశేఖర్ గారి తనయుడికి సీఎం అయితే బాగుంటుంది. తన అధికారం కోసం కాకుండా సంక్షేమ పథకాల కోసం చేస్తాడని చెప్పి అనుకుంటున్నాం. పరస్పర ఆరోపణలు చేసుకోవడం అనేది రాజకీయాల్లో సహజం. అది నిజార్థాలు ఏంటంటే రేపొద్దున్న పోలీసు వ్యవస్థ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తేల్చాల్సిన విషయం. అది సామాన్య ప్రజలు ఎవరు ఫలానా చేశారని అనుకోలేరు. అంటే ఏ పార్టీ అయినా సరే ఎలక్షన్ల ముందు చేసి తప్పు పని చేయాలని అనుకోదు. దానికి ఏంటంటే ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన లేకపోతే హత్యకు ఏదైనా ముందు నుంచి ప్లాన్ చేసిన ప్రకారం అనేది పోలీస్ వ్యవస్థ నిర్ధారిస్తే బాగుంటుంది. ఏదైనా పాత కక్షలు ఏదైనా ఉంటాయి అనుకుంటున్నా కానీ అంటే ఎలక్షన్ టైంలో ఏ పార్టీ అయినా ఇరు పార్టీలు కూడా ఎలక్షన్ టైంలో రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాం. ఇదేంటంటే ఈ పాత గొడవలు ఉన్నాయి కాబట్టి రాయలసీమలో ఆ హత్యకు ప్రేరేపించిన సంఘటనలు ఏదన్నా ఉద్రేకపడి చేయొచ్చు అని అనుకుంటున్నాం. చంద్రబాబు అయితే పర్లేదు, కానీ వెనకాల ఉన్న వాళ్ళు మొత్తం అందరూ తినేశారండి. అంతా దోపిడీ, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ. అభివృద్ధి అంటే చెప్పలేము, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. జరిగింది తక్కువ, చేయాల్సింది ఎక్కువ. మనకైతే ఎక్కడ ఏం కనపడలేదు. హైదరాబాద్ అయితే చేశారు కానీ ఇక్కడైతే ఏం కనపడలేదు. అప్పుడు చేశారు కానీ ఇప్పుడైతే ఏం కనపడలేదు. చేసినట్టు కనపడలేదు. అది మనం ఏం చెప్పలేము. పోలీస్ సిబిఐకి ఇస్తే బాగుండేది, తేల్చేది. సిట్ అంటే వీళ్ళ సొంత గవర్నమెంట్ కనుక వీళ్ళైపోయి మాట్లాడతారు, అది చెప్పలేము. బాగానే చేశారండి, మాకు నచ్చింది. పర్లా బాగానే చేశారు. పోలవరం అంటే టైం అయిపోయింది కాబట్టి పోలవరం ఆగింది, ఈ పార్టీ పూర్తి చేసేవాళ్ళు. అంటే కొత్తగా పార్టీ వచ్చింది కానీ జనసేన, దానికి ఒకటే అనుకుంటాం, వామపక్షాలతో పొత్తు. దానివల్ల ఒక అవకాశం కూడా జనసేనకి ఇద్దామని అనుకుంటున్నాం, మా అభిప్రాయం అది. ఆయన అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాం. అది బాగానే చేస్తున్నాడు ఆయన. అది కొత్త వాళ్ళు వస్తే చేయలేరని మా ఉద్దేశం. పోలవరం కానీ ఏమైనా అతనే చేస్తున్నాడు, ఇంకొకళ్ళ వల్ల అయితే కాదని. రకాల ఏమన్నా చాలేగా, వాటిని నెరవేరిస్తే చాలేగా. అమరావతి అభివృద్ధి అంటే బస్సులు పెట్టాడు, తీసుకెళ్లారు, చూపిస్తున్నారు, తీసుకొస్తున్నారు. ఆ లోపలికి వెళ్ళి ఏం జరిగిందో చూడాలి. నేనైతే 3 సార్లు వెళ్ళి వచ్చాను, కానీ అక్కడ మొదట్లో ఏ రకంగా అయితే చేసి ఉన్నదో ఇప్పటికి కూడా అలాగే ఉంది. వర్కర్స్ కనబడుతున్నారు పని జరిగేదానికన్నా. కంప్లీట్ చేయాల్సిన పని కంప్లీట్ చేయకుండా పక్కన వేరే కొన్ని శంకుస్థాపనలు అన్నీ కూడా హడావిడిగా చేశారు. మేరే ఎలక్షన్ హడావిడిని చేశారా లేకపోతే దేని చేశారో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అయ్యాల్సినటువంటి జనసేనకే కొత్త రాజకీయం రావుంటుంది, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఉంటుంది, బాగుంటుంది అని అవకాశం. అది ఏ రాజకీయంలో లేకుండానే జనసేన కొంత చేసిందని మన నమ్మకం. జనసేనకు ఛాన్స్ ఇస్తే ఇంకా ఛాన్స్ వస్తుంది, ఇంకా న్యాయం చేస్తుందని ఒక అభిప్రాయం. అది ఆయన ఇచ్చిన మాటలన్నీ ఆయన అంటే డబ్బు కోసం అయితే ఆయనకు అవసరం లేదు, ఆయన కరెక్ట్గా న్యాయం చేస్తాడని మా అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.